నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. నమస్కారాలు. మరియు వజ్రేష్ యాదవ్ అన్న గారికి, సుధీరెడ్డి అన్న గారికి, గట్కేసర్ మండల ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున మరియు ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. గత 2.5 years నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను. 80% వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 20% ఉంది. ఆ 20% కూడా నేను ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాను. దీని కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది. అది మన వజ్రేష్ అన్న గారు మరియు సుధీర్ అన్న గారు ఈ 15th లోపల నాకు పేమెంట్ అరేంజ్ చేసి 20 తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తున్నారు. నేను ఇప్పటి వరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని ఆపిర్ అనేది కొంచెం బయటకు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ పని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి గట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులోకి తేగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఈ గట్కేసర్ మండల వాస్తవ్యున్నే. నాకు ఈ గట్కేసర్తో కానీ, యమునంపేటతో కానీ, పోచారం కానీ, అన్నోజిగూడ కానీ ఈ 4 villages తోటి నాకు గత 40 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. నేను కంపల్సరీ ఇది ఒక 3 months 4 months లోపల ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలనని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. లేదు, ఎవరు ఆపుతలేరన్నా, అందరూ చేయమనే చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. అందరూ ప్రజాప్రతినిధులు ఎలాగైనా చేసి దీన్ని కంప్లీట్ చేయమనే చెప్తున్నారు. ఎవరు కూడా వ్యతిరేకంగా మాత్రం ఎవరు చెప్పట్లేదన్న. గతంలో చెప్పారు కదా సార్, 18 నెలలు ఇస్తాను నేను అన్నారు. 1 year అయిపోయింది కదా. కొన్ని కారణాల వల్ల మధ్యలో కొద్దిగా ఎలక్షన్ వచ్చి అప్పుడు 2 నెలలు డిస్టర్బెన్స్ అయిందన్న. ఎంపీ ఎలక్షన్స్, మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ 2 వచ్చి ఆ వర్కర్స్ వీళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో ఒక 1 month అక్కడ వెళ్ళిపోయి 2 months ఆగిన మాట వాస్తవమే. కానీ ఏది ఏమైనా ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి నేను ప్రజలకు అందుబాటులోకి ఇవ్వగలనని మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. అన్న, సామాన్ అనేది అది మనకు అవసరం ఉన్న తెస్తూ ఉంటాం, ఇక్కడ పెడతాము, అవసరం లేని తీసుకుపోతుంటాం అన్న. అది రొటీన్ ప్రాసెస్ అన్న. అది రొటీన్గా జరిగేదే. ఇప్పుడు మన 2 వర్కులు నడుస్తున్నాయి. అక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తుంటాము, ఇక్కడ నుంచి అక్కడ చేస్తుంటాం. ఇక్కడ అవసరం లేనిది అక్కడ తీసుకుపోతాం, ఇక్కడ అవసరం ఉన్నది మళ్ళీ ఇక్కడ తీసుకొస్తామన్న. కొన్ని వస్తువులు ఏంటంటే ఇక్కడ బయట పెడితే రాత్రిపూట దొంగతనం జరుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెడతాం, అంతే తప్ప ఎక్కడేం లేదు. మన క్యాంప్ కూడా వీడికి 1 kilometer దూరమే ఉందన్న. మరీ ఎక్కడనో తీసుకుపోయి పెట్టేది ఏం లేదన్న. నేను ఇది 3 నుంచి 4 నెలల లోపు కంప్లీట్ చేసిస్తానన్న. ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసిస్తాను. నేను ఏప్రిల్ మంత్ దాటనియను. ఏప్రిల్ లోపు నేను మొత్తం బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మీద రోడ్డు కంటిన్యూ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.